వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా మంచిరెడ్డి సన్మానించిన ఎలిమినేటర్ టీఆర్ఎస్ నాయకులు. స్వామివారి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. రామాలయంలో విశ్వరూప సేవ నిర్వహణ. రేవంత్ రెడ్డి మహబూబాబాద్ పర్యటన. స్వాగతం పలికిన దేవరూపుల నాయకులు. నిజామాబాద్ లో వీటీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను తన సొంత గ్రామం ఎలిమినేడు గ్రామ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా సన్మానించారు. ఏ పదమైనా సమర్థవంతంగా నిర్వహించే నాయకుడు మంచిరెడ్డి అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ అశోక్ వర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మార్తా, గ్రామ శాఖ అధ్యక్షుడు నరసింహ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామాలయంలో విశ్వరూప సేవ నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ పరిమిత అర్చకులతో ఈ కార్యక్రమం జరిపించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీ భవన్ నుంచి మహబూబాబాద్ పర్యటనకు వెళ్లారు. మార్గం మధ్యలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ప్రధాన చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాసాని ఎర్రయ్య, నల్లా శ్రీరాములు, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 317 జీవోను రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యకర్తలు ముట్టడించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజలకి అన్యాయం చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయాన్ని దాడి చేయడం ముట్టడికి మేము ఈరోజు కార్యక్రమానికి మా అధ్యక్షులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ ముట్టడి కార్యక్రమం నిరుద్యోగుల గురించి. తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్లు నిధులు నియామకాలు. ముఖ్యంగా ఈ నియామకాల గురించి మేము 1,07,000 ఉద్యోగాలు తీయకుండా కాలయాపన చేసుకుంటూ గత 7 సంవత్సరాల నుంచి కూడా రేపు చేస్తాం మాపు చేస్తామని ఉప ఎన్నికల ముందు చెప్పుకుంటూ ఈ రోజు వరకు వచ్చాడు. దాన్ని మేము నిరసిస్తూ ఈరోజు మా అధ్యక్షుల ఆదేశాల మేరకు మా క్యాంపు కార్యాలయం ముట్టడికి వచ్చాం. కానీ ఇక్కడ కాంతారావు గారు రౌడీలని గూండాలని ఇక్కడ కార్యాలయం ముందు అడ్డుపెట్టుకొని మా కార్యకర్తలను యువజన కాంగ్రెస్ కార్యకర్తల్ని ఈరోజు దాడి చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో మేము విద్యార్థులకు కానీ యువతకు కానీ నిరుద్యోగం అంటే పిలుపునిస్తున్నాం. మీరెవరూ కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనం పోరాడుకుందాం, మనం సాధించుకుందాం. గతంలో ఎట్లయితే తెలంగాణ సాధించుకుందామో ఇప్పుడు తెలంగాణ వచ్చింది. మనకు కావాల్సిన ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల కోసం మనం ఈ రోజు నుంచి మనం పోరాటం చేసి మన ఉద్యోగాలు మనం సాధించుకునే ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఆదేశాల మేరకు శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ యూత్ ఆదేశాల మేరకు, నియోజకవర్గ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడి కేవలం మరి నిరుద్యోగుల కోసం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇవాళ ప్రధానంగా మేము నిరసన కార్యక్రమం చేశాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కోసం ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే స్టంటు కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక మాట, హుజురాబాద్ ఎన్నికల్లో దళిత బంధు ఇస్తానన్నట్టుగా ఆ రోజు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా ఏదైతే ఉద్యోగాలు నేను 50,000 ఉద్యోగాలు విడుదల చేస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడిన కేసీఆర్ గారు మరి రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా నీకు గద్దె దించడానికి, ఆ రోజు గద్దె ఎక్కడానికి ఏదైతే ఓటేశామో ఇలా గద్దె దించడానికి కూడా అదేవిధంగా యువజన కాంగ్రెస్ తప్పకుండా విద్యార్థులు నిరుద్యోగుల పట్ల పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు అయితేనేమి, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి, మండల అధ్యక్షులు కోకన్వీనర్ గురిజాల గోపి గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు చాలా శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు పోరాడితే ప్రత్యేకంగా రేపు తెలంగాణలో నిరుద్యోగుల కోసం పోరాడతామని చెప్పి, నిరుద్యోగుల కోసం పోరాడి ఖచ్చితంగా తెలంగాణని ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ గారు మీరు మరి బంగారు తెలంగాణ నువ్వు అయితే కాదు, ఆ రోజు 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే సాధించినటువంటి తెలంగాణ మరి ఇవాళ గడీల పాలన అయిపోయింది, ఇవాళ దొంగల పాలన అయిపోయిందని చెప్పి ఇవాళ కేసీఆర్ గారిని మనం గద్దె దించే వరకు ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరం కష్టపడాలని చెప్పి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి మరి శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పినట్టు, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రోగ్రాం చేశాం. మరి దౌర్జన్యంగా మమ్మల్ని అందరినీ కూడా మరి టీఆర్ఎస్ యొక్క రౌడీలు, గూండాలు మా కార్యకర్తల మీద దాడి చేసినటువంటి సందర్భం
మరి వారి యొక్క అణిచివేతని మరి పోలీస్ వారు ఏదైతే ఏ శిక్ష అయితే వేస్తారో మరి మీరు కూడా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకుంటేది ఏంటంటే మరి వాళ్ళ యొక్క వీడియోని కూడా మీరు కవర్ చేసి మరి బయట బహిరంగంగా టీవీలలో చూపెట్టాలని మా యొక్క ప్రత్యేకమైనటువంటి మనవి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ శాంతియుతంగా ముట్టడి కోసం వెళ్తే అందరం కలిసి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరం ముందస్తుగా వెళ్తున్నామని తెలుసుకున్న రేఖాంతరావు గారు జ్వరం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. క్యాంప్ ఆఫీస్లో లేకుండా గూండాలని రౌడీలని నియమించుకొని నైట్ మొత్తం వాళ్ళకి తాగిపిచ్చి మా మీద దాడికి మమ్మల్ని హత్య చేసే ప్రయత్నానికి చేకున్నారు. వాళ్ళు మేము శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో భాగంగా నేను మా మిత్రుడు ఆరిఫ్ ఇద్దరిని ఆ రౌడీ కార్యకర్తలు మమ్మల్ని చేసుకున్నారు, గుద్దారు. అది పోలీసుల సమక్షంలో జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పోరాటం చేస్తున్న మా మీద పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకొని మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఒకటే నిరుద్యోగుల న్యాయం జరగాలి. ఏదైతే తెలంగాణ వచ్చింది నిధులు నియామకాలు వీటి మీద ప్రత్యేకంగా వీటిని వదిలేసి బంగారు తెలంగాణ అని చెప్పి బాతుకోడిగుడ్లు మాత్రం ఆయన మన కేసీఆర్ ఇంట్లో ఉన్నాయి. వాళ్ళ ఐదుగురు ఉద్యోగాలు పోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. మా మోటో ఇదే. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ కేంద్రంలో విత్తి న్యూస్ ఛానల్ క్యాలెండర్ను స్థానిక మున్సిపల్ కమిషనర్ గంగాధర్, ఎంఆర్ఓ రాజేందర్, ఎస్ఐ గంగుల శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ గౌడ్, కోఆప్షన్ నెంబర్ అజ్మతుల్లా, విత్తి స్టాఫ్ రిపోర్టర్ మనోజ్ రెడ్డి, రిపోర్టర్ సయ్యద్ అతరుద్దీన్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా వారియర్స్ పై టీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు అన్నారు. జిల్లా బీజేపీ ఐటీ సెల్ కో కన్వీనర్ పురస్తాపు దినేష్ గంజాయి సప్లై చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ నాయకులపై కావాలనే తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు పురస్తాప్ దినేష్, మా ఊరు చేంగల్ గ్రామం. నేను బీజేపీ డిస్టిక్ ఐటీ సెల్ జాయింట్ కన్వీనర్గా పదవి మొన్న రావడం జరిగింది. నా మీద సోషల్ మీడియాలో సమాధానం చెప్పలేక గంజాయి స్మగ్లర్ అని నా మీద పోస్టులు చేయడం జరుగుతుంది. వాటి ఆధారాలు నిరూపించండి. బాల్కొండ నియోజకవర్గంలో గంజాయి సప్లై ఎవరు చేస్తుందో ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని నేను ప్రశ్నిస్తున్న దానికి సమాధానం చెప్పండి. చెప్పలేక ఇలా వ్యక్తిగత విమర్శలు గంజాయి అనుకుంటా పోస్టు చేయడం సరైన ఆరోపణలు సరైనవి కావు. వాటిని నిరూపించుకోండి, నేను దేనికైనా సిద్ధం. అందరికీ నమస్కారం. ఏదైతే మా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ పైన ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులపైన టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కానీ టీఆర్ఎస్ సపోర్టర్స్ కానీ వాళ్ళు ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు పర్సనల్గా వెళ్ళి వాళ్ళు ఒక వ్యక్తులని ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో యాక్టివ్గా ఉన్న వ్యక్తులపైన వాళ్ళు ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ ఇలాంటి దుష్ప్రచారాలకు మా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కానీ మరి బీజేపీ వ్యక్తులు కానీ బీజేపీ నాయకులు కానీ భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎంత పర్సనల్గా తీసుకున్నా ఎంత ఫేక్ అకౌంట్లు తీసుకొచ్చినా కానీ మేము భయపడే ప్రసక్తే ఉండదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మేము ఎదుర్కోవడానికి సిద్ధం ఉన్నాం. ఎప్పటికీ బీజేపీ నాయకులు కానీ బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రజా సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి క్షణం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం సోషల్ మీడియా ద్వారా. మరియు ఇలాంటి ఫేక్ అకౌంట్ వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ భయపడే ప్రసక్తి లేదు. ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు ఎలాంటి వ్యక్తిత్వమో అందరికీ తెలుసు. కాబట్టి మేము ఇలాంటి పర్సనల్గా తీసుకొని వ్యక్తులను కించపరిచే విధంగా ఇష్టానుసారంగా పోస్ట్ చేస్తే భయపడే ప్రసక్తే లేదు.
జై హింద్, భారత్ మాతా కీ. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. లబ్ధిదారులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు బాదావత్ శర్మ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రశాంతన నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ. పేద విద్యార్థులకు, అనాథ బాల బాలికలకు జనగామ పట్టణంలో ఉచితంగా కరాటే క్లాసెస్ నిర్వహిస్తామని జపాన్ కరాటే అసోసియేషన్ మాస్టర్ కొయ్యాడ రవి అన్నారు. బాలబాలికలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతన మణికుమార్, ముఖ్య సలహాదారులు వంగ భీమరాజ్ అన్నారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఫోన్ నెంబర్ 9949468736 నెంబర్కు సంప్రదించాలని తెలిపారు. కొయ్యాడ రవి కరాటే మాస్టర్ను, షోటోకాన్ కరాటే జపాన్ కరాటే అసోసియేషన్. మన గత 1 ఇయర్ నుండి ఇక్కడ మన క్లాస్ ఆగిపోవడం జరిగింది కరోనా చేయడం వల్ల. సో మనకి ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చిండు. కరోనా నుండి కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం, అమ్మాయిలు మన బాడీ ఫిట్నెస్ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోని కోసమని మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. అమ్మ నాన్న లేని పిల్లలకు కానీ ఎవరన్నా పేద విద్యార్థులు ఉన్నా కానీ వారికి ఉచితంగా కరాటే నేర్పిస్తాం మేము. గత 3 ఇయర్స్ నుండి కూడా మనం అలానే చేస్తున్నాం. కరోనా ఉద్దేశం వల్ల పేరెంట్స్ ఎవరు పంపించలే, ఇన్ని రోజులు గ్యాప్ అయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. మా క్లాసు చెమ్మన్ కార్డు ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ అమ్మ నాన్న లేని వారు వచ్చినా కూడా మనం ఫ్రీగా కరాటే నేర్పిస్తాం. అందరికీ తెలియజేయాలని కోరుకుంటాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రంలో జరగబోయే మహాశివరాత్రి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో జరగనున్న మహాశివరాత్రి జాతర మహోత్సవాల ఏర్పాట్లపై వేములవాడ ఆలయంలో జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అందరికీ నా నమస్కారం. ఈరోజు వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి సంబరాల గురించి ప్రాథమిక రివ్యూ పెట్టుకోవడం జరిగింది. జిల్లాలో వివిధ శాఖల అధికారులతో అలానే టెంపుల్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ జాతరకి చాలామంది పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. సో మనం చేసే ప్రిపరేషన్ పకడ్బందీగా ఉండాలి, ఎవరికి అసౌకర్యం కలగకూడదు. అలానే మనకి కరోనా కేసులు కూడా మనం చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటి అదనపు చర్యలు ఏమిటి తీసుకుంటున్నాం, దాని గురించి ప్రత్యేకమైన శిబిరాలు, క్యాంపులు, ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు, వ్యాక్సినేషన్ క్యాంపులు, అలానే పాయింట్కి థెర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూడడం, అలానే మాస్క్ కేంద్రాలు, ఫ్రీగా మాస్క్లు ఇచ్చే కేంద్రాలు ఏర్పాటు చేయడం. ఈ ప్రత్యేక చర్యలతో పాటు గతం నుంచి రెగ్యులర్గా మనం శివరాత్రికి చేస్తున్న చర్యలు, మన బస్ స్టాండ్లు, పార్కింగ్ స్థానాలు, కొన్ని కొత్తగా పార్కింగ్ స్థానాలు ఏర్పాటు చేసుకోవడం. 6 గతం నుంచి ఉన్నాయి, ఇంకా అవసరమైతే కొత్తగా ప్లాన్ చేసుకుంటాం. దాంతోపాటునే షటిల్ బస్సులు, ఆ పార్కింగ్ కేంద్రాల నుంచి టెంపుల్ వరకు షటిల్ బస్సులు, అలానే టెంపుల్ డ్రింకింగ్ వాటర్ పాయింట్లు, వాటి శుద్ధీకరణ, వాటి ప్యూరిఫికేషన్, క్లోరినేషన్, దాని మీద చర్యలు ఏం తీసుకోవాలి. అలానే ప్రతి జాగాలో శానిటేషన్, దానికి కావాల్సిన సిబ్బంది, ఆ సిబ్బందికి కావాల్సిన పరికరాలు, బ్లీచింగ్ పౌడరు, వీటిని అరేంజ్ చేసుకోవడం. అండ్ టాయిలెట్లు పర్మనెంట్ కాకపోతే టెంపరీ అండ్ మొబైల్ టాయిలెట్స్, ఇవన్నిటి కూడా ఏర్పాటు చేసుకోవడం గురించి చర్చించడం జరిగింది. దాని తర్వాత బందోబస్తు అరేంజ్మెంట్స్ గురించి కూడా పోలీస్ శాఖ వారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరిగినా, ఎమర్జెన్సీ జరిగినా హెల్ప్ డెస్క్లు, మే హెల్ప్ యూ కౌంటర్స్ ప్రజలకు అందుబాటులో
ఎక్కువ సంఖ్యలో పెట్టి వాలంటీర్లు పెట్టి అలానే అధికారులు కూడా ప్రతి కేంద్రానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టి 24/7 అర్ధరాత్రి అయినా ఏదైనా సమస్య వచ్చినా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి దానికి జవాబు చెప్పేలాగా దానికి సాల్వ్ చేసేలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేలాగా ఒకరు ఉండాలి అని చర్చించుకోవడం జరిగింది. ఇది ప్రాథమిక ప్రిలిమినరీ మీటింగ్ మాత్రమే. ఈ చర్యలన్నింటినీ ఒక యాక్షన్ ప్లాన్లా తయారు చేసుకొని దానికి కావాల్సిన రిసోర్స్ని సమకూర్చుకుంటూ ఈ యాక్షన్ ప్లాన్ని పకడ్బందీగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దాని గురించి మనం మళ్ళీ మనం కూర్చుంటాం. అండ్ ఖచ్చితంగా ఈ ఏడాది మహాశివరాత్రి సేఫ్గా హ్యాపీగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తాం. దీంట్లో మీడియా ద్వారా నా రిక్వెస్ట్ పబ్లిక్ అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎవరైనా చాలామంది ముందుకు వచ్చి వేసుకుంటున్నారు. ఎవరైనా ఇప్పటిదాకా కూడా తీసుకోకపోతే దయచేసి ఇప్పుడు తీసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అది కాపాడుకోవడం మన బాధ్యత. మన ఆరోగ్యం మన చుట్టుపక్కల వారి ఆరోగ్యం. అది వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. ఖచ్చితంగా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఈ చెప్పిన పాయింట్సే మనం ఇప్పుడు ఇలా కలవడానికి కారణమే ఈ సమస్యలు రాకుండా ఉండాలి. మొట్టమొదటి ఫ్రీ యాక్సెస్ ఉండేలాగా దానికోసం డెడికేటెడ్ ఒక ఆఫీసర్ని పెట్టి పాసెస్ సిస్టమ్ పెట్టేసి ఎవరికి యాక్సెస్ ఇబ్బంది కలగకుండా వి విల్ టేక్ కేర్. పిన్ పాయింట్ ప్రోగ్రామ్ కొన్నిసార్లు మనం 90% కరెక్ట్ చేసుకొని ఒక 5% మిస్టేక్ చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది. సో లొకేషన్ వారీగా షిఫ్ట్లు వారీగా ఎవరు ఉంటారు, వారికి పరికరాలు ఉన్నాయా అనేది ప్లానింగ్. అది ఖచ్చితంగా ఈసారి ప్లాన్ చేసుకుంటాం. అలానే లొకేషన్ వారీగా ఏ లొకేషన్ని మిస్ అవ్వకుండా ప్రతి లొకేషన్స్లో టాయిలెట్స్ కూడా ఆ టాయిలెట్స్ మెయింటైన్ చేసే మనుషులను పెట్టుకొని ఆ టాయిలెట్స్కి క్లీనింగ్ కోసం అవసరమయ్యే ఐటమ్స్ పెట్టుకొని మనం ప్లాన్ చేసుకుంటాం. ఖచ్చితంగా మనం ఈ ఇన్పుట్స్ తీసుకొని సక్సెస్ చేస్తామని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాని భాగంగా మనము బయట వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్ని తెప్పించుకోండి. అరౌండ్ 1500 పోలీస్ పర్సనల్స్తోని ఈ ఒక బందోబస్తు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీని భాగంగా మెయిన్ అంటే మనకు ట్రాఫిక్ కొన్ని 1 వేస్ చేసాము. అట్లానే పార్కింగ్ కూడా మనము సపరేట్గా పార్కింగ్ ప్లేసెస్, హోల్డింగ్ ప్లేసెస్, అట్లానే ఆర్టీసీ పార్కింగ్ ప్లేసెస్ దీన్ని కూడా మనము ప్లాన్ చేసుకున్నాం. అలాగనే మనకు సీసీటీవీ కెమెరాస్ టెంపుల్ లోపల ఆల్రెడీ చాలా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఇంకా బయట కూడా అన్ని ప్లేసెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసి దానికి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకోండి. 24 hours ఉంటాము. అక్కడ ఏమే ఇష్యూ ఉంటే కూడా ఇమీడియట్గా అది మన నోటీస్కి వస్తుంది. అట్లనే హెల్ప్ డెస్క్ కూడా మనకు ఎవరైనా చిన్నపిల్లలు మిస్ అయితే లేదంటే దొంగతనం అయితే దానికి కూడా హెల్ప్ డెస్క్, అట్లనే మనము మఫ్తీ బృందాలు కూడా మనం పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా మంచిరెడ్డి సన్మానించిన ఎలిమినేటర్ టీఆర్ఎస్ నాయకులు. స్వామివారి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు రామాలయంలో విశ్వరూప సేవ నిర్వహణ. రేవంత్ రెడ్డి మహబూబాబాద్ పర్యటన స్వాగతం పలికిన దేవరూపుల నాయకులు. నిజామాబాద్ లో V3 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.